Hi friends, welcome to Madhuri Boloniani YouTube channel. Today we are going to learn important commands in the Linux. So ఈరోజు ఏంటంటే 6 ఇంపార్టెంట్ Linux కమాండ్స్ మనం డైలీ యూస్ చేసేవి అండ్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. సో ఈ 6 కమాండ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ విల్ గెట్ మోర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్ దిస్ కమాండ్. ఓకే, grep, find, cert, అడబ్ల్యూ యాక్, కట్, సెట్ ఎలా యూజ్ చేయాలి మొత్తం నేను ఈ వీడియోలో మీకు ఎగ్జాంపుల్ సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కమాండ్ గ్రెప్. గ్రెప్ ఎలా యూజ్ చేస్తామంటే టు ఫైండ్ టెక్స్ట్ ఇన్ ఏ ఫైల్. ఇప్పుడు ఒక మనకు ఫైల్లో ఆ టెక్స్ట్ అనేది ఉందా లేదా అని డిస్ప్లే అవ్వటానికి అది అంటే ఇప్పుడు మనకు హలో అనే వర్డ్ ఉంది, ఆ వర్డ్ ఆ ఫైల్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి గ్రెప్ కమాండ్. అంటే గ్రెప్ ఇట్ ఇస్ వర్క్ యాజ్ కంట్రోల్ ఎఫ్. ఒక ఫైల్ ఓపెన్ చేసాము, కంట్రోల్ ఎఫ్ ఇచ్చి ఆ వర్డ్ని టైప్ చేస్తాము, అప్పుడు ఆ ఫైల్లో ఆ నేమ్ ఉందా లేదా అనేది కనిపిస్తుంది. ఓకే, గ్రెప్ హలో test1. ఇక్కడ హలో అని కేసెస్ 2 అండి. యూ కెన్ సీ ద హలో అని ఉంటుంది, కాకపోతే క్యాపిటల్లో ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ కేసెస్ 2. చూడండి హలో ఉంది. ఈ కేసెస్ 2 కాకుండా ఉండాలంటే సో ఐ ఇస్తే సరిపోతుంది. ఓకే, హలో ఒంగోలు. ఓకే, యూ కెన్ మీకు అర్థమైంది కదా ఎలా అంటే గ్రెప్ కమాండ్ ఇస్ వర్క్ యాజ్ కంట్రోల్ ఎఫ్. ఓకే, మన టెస్ట్1 అనే ఫైల్లో హలో వరల్డ్ అని ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ ఐ వాంట్ టు సీ వన్ ఆఫ్ ద కమాండ్ like grep n, it will show you count number of rows in the, it is here it's case sensitive to hello 1, hello Ongod 1, grep and hello test1. Hello is the one of the command. Okay, grep hyphen and hello test1. దీంట్లో హలో అనేది అంటే గ్రెప్లో గ్రెప్ యూస్ చేసి మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నాయి టెక్స్ట్ చేస్తాం. ఓకే, నేను ఈ ఫైల్ని ఎడిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనము హలో ఓల్డ్ అనేది యాడ్ చేసాము, అందువల్ల దీంట్లో 2 లైన్స్ అంటే ఎన్ అనేది కౌంట్ అనమాట. నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయో ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మన గ్రిప్ హలో అంటే ఇక్కడ కేస్ సెన్సిటివ్ అనమాట. ఈ కమాండ్ అనేది కేస్ సెన్సిటివ్. ఇక్కడ హెచ్ అనేది క్యాపిటల్లో ఉంది మనకి, అందువల్ల మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో వెన్ ఐ యూజ్ ఐ, ఇట్ ఈస్ కేస్ సెన్సిటివ్ కాదనమాట. ఐ యూజ్ చేస్తే నువ్వు స్మాల్ హెచ్ ఇచ్చిన తీసుకుంటుంది. Okay, they got results hello Bongol. So by using grep command, you can find the word or value in a text file. But text file లో ఉన్న వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయడానికి grep command అంటే grep is nothing but control F. Okay, this is done. And find, find. సో మనకి మన యూజ్ చేసే టెర్మినల్లో చాలా ఫైల్స్ ఉన్నాయి, బట్ మన నేమ్ ఏంటో గుర్తులేదు. లైక్ మనం ఏదో టీఎస్టీ టెక్స్ట్1 అనో టెక్స్ట్ సంథింగ్ ఇచ్చి అది నేమ్ అనేది మనకు గుర్తులేదు. వి హ్యావ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. సో దట్ వై ఏం చేస్తామంటే ఫైండ్ కమాండ్ యూజ్ చేసి మనకేంటంటే జస్ట్ టీఎక్స్టీ ఆర్ పీడిఎఫ్ అది మాత్రమే గుర్తుంది. సో జస్ట్ విల్ ఫైండ్ స్టార్ డాట్ పీడిఎఫ్. చూడండి, అంటే పీడిఎఫ్ అనే డాట్ పీడిఎఫ్ ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ అనేది మనకి కనబడతాయి. అదర్వైజ్ యూ కెన్ సే టీఎక్స్టీ ఆల్సో.
text1 txt. Okay, extension ఉన్నది. మనం జస్ట్ బై యూజింగ్ ద ఎక్స్టెన్షన్ యూ కెన్ ఫైండ్ ద ఫైల్. ఓకే, ఇక్కడ మనం ఏ ఫైల్ ఏంటంటే స్టార్ అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నవి మనకి కనబడుతుంది అనమాట. మన ఈ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నవి. సో అదర్వైజ్ వీ హ్యావ్ వన్ మోర్ ఫోల్డర్, డెవలపర్. సో హియర్ వీ హ్యావ్ test1 txt. సో దీనివి కూడా మనము కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉండి బై యూజింగ్ ద కమాండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫైల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకే, test1 txt అనేది ఉంది. ఫైండ్ హోమ్ ఉబంటు పాత్ ఇవ్వాలన్నమాట, ఎగ్జాక్ట్ పాత్ ఇవ్వాలి. డెవలపర్ txt స్టార్ ఇవ్వాలి. ఇక్కడ txt ఫైల్ ఎగ్జిట్ లో ఉందని చూపిస్తుంది. సో బై యూజింగ్ ద ఫైండ్ కమాండ్ యూ కెన్ ఫైండ్ ద ఫైల్ బై యూజింగ్ ద ఎక్స్టెన్షన్, అంటే txt pdf అలా యూస్ చేసి ఎక్స్టెన్షన్స్ యూస్ చేసి కరెంట్ డైరెక్ట్లో ఉన్న ఫైల్స్ కానీ అదర్ డైరెక్ట్లో ఉన్న ఫైల్స్ కానీ యూ కెన్ ఫైండ్ అవుట్. గ్రెప్ ఫైండ్ దిస్ ఇస్ బోధన రివిజన్ చేసుకున్నామండి. గ్రెప్ యూస్ చేసి యూ కెన్ ఫైండ్ ద file. You can find, like, it is work as a control F. You want to find the particular word in the particular file, you can by using the grep command you can find out. It is worked as a control F. And find command, you want to find a file with the extension like txt pdf, by using the find command you can find out. Sort లో ఉన్న వాల్యూస్ అంటే ఏం లేదు. సెర్ట్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్లో వాల్యూస్ ఉంటాయి. సరే, test3లో ఉన్నాయి వాల్యూస్. ఓకే, ఈ వాల్యూస్ సెర్ట్ కమాండ్ ఏంటంటే డిక్రీజింగ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అనమాట. 1 2 3 4 5 అట్లా అట్లా అలా ఆర్డర్లో ఉంటుంది. సార్ట్ -r అంటే రివర్స్ ఆర్డర్లో కనిపిస్తుంది అనమాట. సెర్ట్ test3 కదా, అదర్వైజ్ ఇట్ విల్ కమ్. సెర్ట్ యూజ్ చేస్తారు -r అంటే రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. మీకు ఏంటంటే ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కావట్లేదు. ఐ విల్ ఎడిట్ ద test3. చూడండి, ఇంక్రీజింగ్ అండ్ 2 3 4 5 6 మనం కానీ ఆ, మన ఫైల్ ఎలా ఉన్నాయి అసలు. టెస్ట్ 7 అనేది అబోవ్లో ఉంది. ఓకే, 7 2 ఇట్లా ఉన్నాయి. బట్ బై యూజింగ్ ద సర్ట్ కమాండ్ ఇట్ విల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ 2 3 4 5 6 7 అట్లా ఉన్నాయి. ఓకే, ఇట్స్ గుడ్. ఓకే, సారీ. By using sort command, you can get the values from order or reverse order. యోక్ యోక్ ఏంటంటే పర్టికులర్ వాల్యూని మాత్రమే నువ్వు ప్రింట్ చేయాలనుకుంటున్నావు, అప్పుడు మాత్రమే యోక్ కమాండ్ని యూజ్ చేస్తాము. ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను చూడండి.
ఇప్పుడు మనం డిస్క్ స్పేస్ చెక్ చేయాలంటే డిఎఫ్ మైనస్ హెచ్. టు చెక్ ద డిస్క్ స్పేస్ ఆఫ్ యువర్ టెర్మినల్ వీ నీడ్ టు యూస్ డిఎఫ్ మైనస్ హెచ్. ఓకే, మన వీటిల్లో పర్టికులర్ కాలం మాత్రమే కావాలంటే ఇప్పుడు 1 2 3 ఇది యూజ్ అనే కాలం మాత్రమే మనకు కావాలి. హౌ టు గెట్ డిఎఫ్ హెచ్ హెచ్ dfih, the output of the value, it go to the next awk print కమాండ్ చెక్ చేస్తాను నేను. ఓకే, డాలర్ ఎఫ్ అనేది లేదు. చూడండి, మన యూజ్ అనే పర్టికులర్ కాలం మనం ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఇక్కడ 1 2 3 4 5 6 సిక్స్ రోస్ ఉన్నాయి. పర్టికులర్ రో మాత్రమే మనకు కావాలన్నప్పుడు కౌంట్ చేసుకోవాలి. 1 2 3 ఫిఫ్త్ రో మాత్రమే మనకు కావాలన్నప్పుడు బై యూజింగ్ యోగ్ కమాండ్ యూ కెన్ గెట్ పర్టికులర్ రో. ఓకే, మనకి ఈ రో కాదు, వేరే రో కావాలి. ఎలా నేను టైప్ చేస్తున్నా, యూ కెన్ నోట్ ఇట్ అవుట్. డిఎఫ్ మైనస్ హెచ్లో మనకి డిస్క్ స్పేస్ వస్తుంది. తర్వాత యోగ్ ప్రింట్ 4. చూడండి, మనకు డిస్క్ స్పేస్ లో ఉన్న ఫోర్త్ కాలం వచ్చింది. చూడండి, 1 2 3 4 అవైల్ అని ఉంది కదా, అది ప్రింట్ అయింది. మనకి సిక్స్త్ కాలం కావాలి. జస్ట్ యూ నీడ్ టు ఎంటర్ సిక్స్త్ కాలం. ఓకే, ఇట్స్ గుడ్. రో కాలం రోస్ అనేది ప్రింట్ అయినాయి. 1 2 3 4 5 6 సిక్స్ రోస్ అనేది ప్రింట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ కమాండ్ is by using the row command you can print particular row. And then cut command. How to use cut command? కట్ యూస్ చేసి మన వాల్యూస్ కట్ ఏంటంటే ఇప్పుడు మనకి 27% అని ఉంది. పర్సంటేజ్ కట్ చేసి 27 అనేది రావాలి. సో దట్ హౌ విల్ యూస్ విల్ ట్రై. బట్ మనకు పర్టికులర్ కాలం కావాలి కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే డిఎఫ్ మైనస్ హెచ్లో మనకి డిస్ప్లేస్ ప్రింట్ అవుతుంది. దెన్ నీడ్ టు గ్రెప్ ఈ రో ఒకటి మనకు కావాలి. చేసి ఈ కాలం ఒకటి కావాలి. డెవ్ రూట్ అని ఉంది కదా, ఆ కాలం ఒకటే మనకు కావాలి. డెవ్ ఆ రో ఒకటి. ఈ పైప్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు కంబైన్ ద అవుట్పుట్ లైక్ డిఎఫ్ఐ-హెచ్ అవుట్పుట్ ఈ గ్రెప్ కమాండ్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ కమాండ్ లోకి టు కంబైన్ 1 or 2 ఆర్గ్యుమెంట్స్. అవుట్పుట్ రాలేదు. డిఎఫ్ఐ-హెచ్ గ్రెప్ ఫిగర్ అవుట్.
ఓకే, ఇక్కడ మనం ఎక్స్ట్రా సింబల్ అనేది ఇచ్చాము గ్రేప్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఉంది. ఓకే, ఈ 27 అనే వచ్చింది దీంట్లో మనకి అవుట్పుట్లో. ఇక్కడ మనం నేను కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీంట్లో ఈ పర్సంటేజ్ అనే దాన్ని కట్ చేద్దాం. ఎలా కట్ చేయాలో యూజ్ చేద్దాం. కట్ -d పర్సంటేజ్ -f. ఓకే, చూడండి ఇక్కడ పర్సంటేజ్ సింబల్ కట్ చేసాం బై యూజింగ్ కట్ కమాండ్. చూడండి ఇక్కడ ఐఫన్ అన్నది కదా, అదే చేసేసి ఏదైనా చేయొచ్చు. మనం ఇక్కడ 2 అనేది డిలీట్ చేద్దాం అనుకుంటున్నాము. +2 ఆల్సో సింబల్స్ మాత్రమే. సో డిలీట్. ఓకే, 27 మనం కట్ చేద్దాం అనుకున్నాము. అంటే మనకు 27 అనేది మాత్రమే కావాలి, పర్సంటేజ్ సింబల్ వద్దనమాట. సో కెన్ కట్ బై యూజింగ్ దిస్ కమాండ్. Okay, got it. So one more command is, so I will explain this command. By using disk space, we'll get this one value. Disk space will get by df-h యూస్ చేసి మనం ఈ వాల్యూస్ అనేది డిస్ప్లేస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకు పర్టికులర్ కాలం మాత్రమే కావాలి, డెవ్ రూట్ అనే కాలం మాత్రమే మనకు కావాలి. బై యూజింగ్ grep కమాండ్ యూ ఫైండ్ అవుట్ దట్ కాలం. బై యూ కెన్ గెట్ దట్ కాలం ఓన్లీ. ఓకే, ఐ విల్ యూస్ దట్ 2 కమాండ్స్ ఫస్ట్. హెచ్ ఈ పైప్ సిగ్నల్ ఏంటంటే డిఎఫ్ఐ వచ్చిన అవుట్పుట్ ని నెక్స్ట్ కమాండ్ ఇన్పుట్ గా సెండ్ చేస్తుంది. గ్రేప్ డెవ్ రూట్. ఓకే, చూడండి ఈ పర్టికులర్ కాలం ఒక్కటే ప్రింట్ అయింది. దెన్ ఈ దెన్ వి నీడ్ 27%, అంటే ఫిఫ్త్ రో అనేది మాత్రమే మనకు కావాలి. ఫిఫ్త్ రో మాత్రమే కావాలి. అప్పుడు కమాండ్ యూజ్ చేసి, అంటే ఈ యొక్క అవుట్పుట్ ని నెక్స్ట్ కమాండ్ కి ఇన్పుట్ గా సెండ్ చేస్తుంది బై యూజింగ్ పైప్ సింబల్. ఓకే, ఎర్గ్ ప్రింట్ $5. ఓకే, మనకి 27% అనేది మాత్రమే కావాలి. సో we got that one. By using the command we can print particular row only. Okay, these three comments comment చేశారు. But we need 27 only. We don't need percentage also. Percentage కూడా మనకు అవసరం లేదు. So how will you do it? How will you cut that percentage? Cut -d f1. 27 మాత్రమే ప్రింట్ అయింది. ఓకే, దిస్ ఈస్ హౌ వీ యూస్ దిస్ 4 కమాండ్స్. సో ఈ గ్రెప్ మనం ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తాం, గ్రెప్ యూజ్ చేస్తాము, యోక్ యూజ్ చేస్తాము, కట్. ఈ 3 కమాండ్స్ ఎలా కంబైన్ చేయాలంటే ఇలా పర్టికులర్ అవుట్పుట్ కోసం ఇలా కంబైన్ చేసాము. నెక్స్ట్ ఎస్సిడి అని సీడ్ ఒక్కటి మాత్రమే మనకి ఉంది, రీప్లేస్ చేయాలి. సీడ్ అంటే జస్ట్ రీప్లేస్ ద వర్డ్. దాట్ ఇక్కడ హలో ఒంగోలు అని ఉంది కదా, హలో ఉన్న చోటల్లా హాయ్ అని పెడదాము. SCD-I yes hello, me printing hi. The file name is test1.
నేను ఏదో తప్పకుండా ఒకసారి చెక్ చేస్తాను డాక్యుమెంట్లో కరెక్టే. ఇక్కడ ఏంటంటే వరల్డ్ ఉన్న చోట ఒంగోలు అనేది రీప్లేస్ చేస్తాము. ఇక్కడ వరల్డ్ ఉంది కదా, ఇక్కడ ఎకో హలో వరల్డ్ ఉంది కదా, ఒంగోలు ఉన్న ప్లేస్లో ఒంగోలు అనేది రీప్లేస్ చేస్తాం. అంటే ఎస్ రీప్లేస్ వరల్డ్ ఉన్న ప్లేస్లో ఒంగోలు అనేది రీప్లేస్ చేస్తాం. జస్ట్ క్యాట్ టెస్ట్ వన్. ఇక్కడ చూడండి దాకా వరల్డ్ అని ఉంది. బై యూజింగ్ దిస్ కమాండ్ వీ రీప్లేస్ ద వేరే, అంటే ఎక్కడైతే వరల్డ్ ఉందో అది ఒంగోలుగా రీప్లేస్ అయింది. ఇందాక మనం ఎందుకో చెక్ చేస్తే హలో రాలేదు కదా, చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ స్పేస్ ఇష్యూ అయి ఉంటుంది. హలో బిఫోర్ ఏంటంటే ఇక్కడ మనం ఒక కర్సర్ అనేది మర్చిపోయాము. ఓకే, ఇట్స్ ఫైన్. నా ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ ద వాల్యూ, అంటే హలో ఉన్న ప్లేస్లో హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, హాయ్ ఒంగోలు అని ప్రింట్. ఓకే, బై యూజింగ్ సీడ్ కమాండ్ వీ కెన్ రీప్లేస్ ద వాల్యూస్ ఆర్ అండ్ వర్డ్. సో హలో ప్లేస్లో మనం హాయ్ అనేది చేసాం. అలానే 2000 ప్లేస్లో 3000 అలా వస్తుంది. ఓకే, we done all the commands. By using grep you can find the by using grep you can find the values. By using grep you can find the values from the file or words from the file. Find command, you can find the files by using extension. Sort command, it will sort the values from increasing decreasing order. By using erg command it will find by using erg command you can find, it will print the values. Like if I want to print the particular row, it will print particular row. You need to mention the number. And cut command, it will we want cut the particular character expression. By using the cut command it will delete. You want to delete the percentage, anything you want to expression you want to delete, by using the cut command you can delete. By using the set command, seed command, you can replace the values. Like as we discussed, like want to replace from hello to hi, so we can replace the seed command by using seed command. Okay, this is the main important commands అని మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ 1, 2, 3 క్వశ్చన్స్ అయినా మనకి ఈ 6 కమాండ్స్ లో పడతాయి. సో హౌ టు లైక్ వాళ్ళు ఒక సినారియో అడుగుతారు, హౌ టు ప్రింట్ ద పర్టికులర్ వాల్యూ, పర్టికులర్ రో, పర్టికులర్ కాలం, పర్టికులర్ లైక్ హౌ టు కట్ ద ఎక్స్ప్రెషన్, హౌ టు కట్ ద వాల్యూస్ అని, వాల్యూస్ కానీ ఎలా కట్ చేస్తావు, దానికి సింటాక్స్ అడుగుతారు. సో బై లైక్ కాంబినేషన్ అడుగుతారు, పర్టికులర్ క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాక్సిమం 1 or 2, 3 క్వశ్చన్స్ అయినా మనకి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఈ 6 కమాండ్స్ మీద ఉంటాయి. సో ప్లీజ్ గో త్రూ దట్. థ్యాంక్ యూ అండి. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.